ఖమ్మం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటర్ ఐడీలు ఉంటే వాటిని గుర్తించడం, మరణించిన ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన లేదా అర్హత లేని ఓటర్ల జాబితాను తొలగించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామాల్లో ఓటు ఉన్నప్పటికీ పట్టణాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక సమగ్ర సర్వేపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సర్ కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా సరుకు సంబంధించినటువంటి అధికారులు, అదే బిఎల్ఓలు, వివిధ పార్టీకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు పోకుండా పూర్తి స్థాయిలో అయితే సమగ్రంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కవిరాజ్ నగర్లో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు. సార్, ఎట్లా నడుస్తుంది? బిఎల్ఓలు కావచ్చు ఎట్లా పని చేస్తున్నారు? సార్, నేను కవిరాజ్ నగర్ బూత్ లెవెల్ ఆఫీసర్ని. 158 PS నాది. కవిరాజ్ నగర్లో గతంలో సుమారుగా మా పిఎస్లో 835 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం అవి డెత్ ఓటర్స్, షిఫ్ట్ ఓటర్స్ కాగా 809 ఓట్లు ఉన్నాయి. ఈరోజు వరకు సుమారుగా మనకి 42% మనకి ఈరోజు ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది. మిగతా 60% సుమారుగా మిగతా వాళ్ళు కొంతమంది షిఫ్టెడ్ అవ్వడం జరిగింది. కొంతమంది ఫామ్స్ తీసుకొని కూడా మనకి తిరిగి ఇవ్వడం పోవడం వల్ల కొంచెం పర్సంటేజ్ కవిరాజ్ నగర్లో ఈ ఏరియాలో కొంచెం మాకు కొద్దిగా తక్కువ పర్సంటేజ్ నమోదైంది. ఉన్నంతలో అయితే ఇక్కడ ఉన్న పర్మనెంట్ షిఫ్ట్ కాకుండా ఉన్న వాళ్ళ వాటికి మ్యాక్సిమం మనకి అందరూ కూడా ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము ప్రతి ఫామ్ని ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఫాము ఫిలప్ చేయడం రాని వాళ్ళు ఉన్నా కూడా మేమే దగ్గరుండి, మా కమిషనర్ గారు అయితే, కలెక్టర్ గారు అయితే, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్ల కోరిక మేరకు మేము అందరికీ వాళ్ళు ఫిల్ చేసి కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మేమే దగ్గరుండి బిఎల్ఎల్తో కూడా ఆ ఫామ్స్ ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 2002లో ఎక్కడైతే ఓటు హక్కు వాళ్ళకు ఉంటుందో కూడా అది కూడా కమిషనర్ గారు సపరేట్గా ఆపరేటర్ని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారి భవనంలో కూడా అక్కడ కేఎంసీలో కూడా సపరేట్గా ఒక వింగ్ కూడా తయారు చేసేసి 2002లో ఓటు ఎవరికైతే వాళ్ళకి లభ్యం కాలేదో, మా దగ్గర కూడా దొరకపోయినప్పటికి కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా 2002లో ఓటు ఎక్కడుందో కూడా తెలిపి వాళ్ళని ఓటర్కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడ కవిరాజ్ నగర్లో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా మా 4 బూతులు ఇక్కడ 156, 7, 8, 9 ఉండడం జరిగింది. దానికి సంబంధించిన బిఎల్ఏస్ కూడా మాకు సకాలంలో అందుబాటులో ఉండి వాళ్ళు కూడా ఫామ్స్ ఫిలప్ చేయడంలో కానివ్వండి, వచ్చిన ఓటర్స్కి వాళ్ళు హెల్ప్ చేయడంలో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఇంటింటికి తిరిగి మాకు సుమారు రోజుకి ఒక 10-20 ఫామ్స్ కూడా వాళ్ళు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఇంటింటికి తిరిగి ఆ ఫామ్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో కూర్చొని ఆన్లైన్ చేయడానికి కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, అంటే మహిళా ఓటర్లు కూడా వస్తున్నారా? ఫామ్స్ తీసుకొని మళ్ళీ ఇస్తున్నారా? మహిళా ఓటర్స్ కూడా వస్తున్నారండి. నాది 156 బూత్ లెవెల్ ఆఫీసర్ని నేను. నా ఓట్లు కూడా ఇందులో 1400 వరకు ఉంటున్నాయి. చాలామందికి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చాము, కానీ చాలామంది షిఫ్ట్ అయిపోయారండి. వాళ్ళ వలన మాకు పర్సంటేజ్ పెరగడం లేదు. వాళ్ళందరూ కూడా దయచేసి నేను ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా నాకు రిటర్న్ ఇస్తే బాగుంటుందని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా వరకు నా పర్సంటేజ్ పెరగాలి అంటే వాళ్ళు దయచేసి నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ నాకు ఇస్తేనే పర్సంటేజ్ పెరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఫామ్స్ ఇస్తేనే ఓటు ఉంటుందా? అవునండి, ఫామ్స్ ఇస్తేనే, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇస్తేనే వాళ్ళకి ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఓటు ఉండదండి. మీరు చెప్పండి, డివిజన్ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించి మీరంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? అందరికీ చెప్తున్నారా? అవగాహన కల్పిస్తున్నారా? కవిరాజ్ నగర్ కాలనీకి సంబంధించి 11వ డివిజన్ ఇది. ఈ 11వ డివిజన్లో 6 బూతులోనే 6 బూతులకు కూడా బిఎల్ఓల్ని ఎంపిక చేయడం జరిగింది. బిఎల్ఓలతో పాటు బిఎల్ఎల్ కూడా ఇంటింటికి తిరిగి ఈ ఎస్ఐఆర్ ఫారాలు ఇవ్వటం జరిగింది అందరికీ. అందులో దాదాపుగా 50% మంది ఇక్కడ నుంచి షిఫ్టెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఓటింగ్కి ప్రక్రియ వచ్చేసరికి ఎవరి ఓటు వాళ్ళకి అక్కడే ఉండాలనే అంశంతో చాలామంది వరకు వాళ్ళ ఊళ్ళల్లోనే ఈ ఓట్లు అక్కడ మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈ సిటీలో దాదాపుగా 50% ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది. మా డివిజన్లో మాత్రం 6000 ఓట్లకి దాదాపు 3000 ఓట్లు పోయే సిచ్యువేషన్లు ఉన్నాయండి. దాదాపుగా మేము డోర్ టు డోర్ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే డోర్ టు డోర్ తిరిగి చెప్పి రావడం జరుగుతుంది చెప్పుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే యువత కావచ్చు, మహిళలు కావచ్చు వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా మీ తరఫున అవగాహన కల్పిస్తున్నారు? అవగాహన కల్పిస్తున్నామండి. ఎవరైనా ఓట్లు రాని వాళ్ళు ఏమైనా తీసుకోకుండా ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళకి మన
ఈ బిఎల్ఓ మనది వస్తుంది కదా ఎమ్యునరేషన్ ఫామ్, ఈ ఫామ్ తీసుకొని వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఏదన్నా ఫోన్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి బయట ఊర్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఈ ఫామ్ని ఫిలప్ చేయించి ఏర్పాట్లు చేస్తున్నాం. కాకపోతే కొంతమంది ఎక్కువ కవిరాజ్ నగర్ ఏరియాలో షిఫ్టింగ్ ఓట్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వ్యాపారాల కోసమనో లేకపోతే పిల్లల చదువుల కోసమనో ఏదో ఉద్యోగాల కోసమనో ఇక్కడికి వచ్చారు. అప్పుడు అన్నీ కిరాయికి ఉన్నారు. అప్పుడు కూడా ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ జాబుల పర్పస్ వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఓటు అనేది ఎక్కడ ఉంటే అక్కడే ఫామ్ అక్కడే కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ వ్యవసాయ పరంగా ఊళ్ళల్లో పల్లెటూరులో ఉన్నోళ్ళు వాళ్ళ ఊళ్ళలోనే ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఓటు ఉంచుకోవడం కోసం. ఇక ఖమ్మం సిటీ లాంటి టౌన్ లాంటి ప్రదేశాల్లో అవసరం లేదని వాళ్ళు ఫిల్ ఫామ్ తీసుకోవడానికి రావట్లే. కొంతమంది తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇవ్వట్లే, ఎందుకంటే వాళ్ళ గ్రామాలలో చేసుకున్నారు కాబట్టి ఆ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట. దానివల్ల కొద్ది పర్సంటేజీ తగ్గుతుంది. ఒక 2000 ఓట్లు ఈ డివిజన్లో 5600 ఓట్లు ఉన్నాయి. 11వ డివిజన్లో ఒక 2,400 ఓట్లు పోయే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద విలేజ్లో ఓట్లు ఉన్నటువంటి వారికి మళ్ళా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఓట్లు ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఫామ్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు విలేజ్లో ఉండడానికి ప్రయారిటీ ఇవ్వడం, విలేజ్ ఓటుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించుకునేందుకు వాళ్ళు ఫామ్స్ ఇవ్వని పరిస్థితి అయితే ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది. ముఖ్యంగా డివిజన్లన్నీ కూడా ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. చాలా డివిజన్లో కూడా 2 నుంచి 3,000 వరకు కూడా ఓట్లు తగ్గుతున్నాయి. వేరే వివిధ గ్రామాల నుంచి వచ్చి టౌన్లో ఉంటూ పిల్లల చదువు కోసమో లేక వ్యాపారాల కోసం ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళా తమ సరుకు సంబంధించినటువంటి పత్రం ఏదైతే ఉందో అది అక్కడ తీసుకుని అక్కడే ఫిలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫిలప్ చేయట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం పర్సంటేజ్ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడే నమోదు చేసుకునేందుకైతే ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే నడుస్తుంది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటు ఉండాలంటే కంపల్సరీగా ఈ ఫామ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం గణేష్ ఖమ్మం జిల్లా.